నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్య అంశాలు. నేటి యువత క్రీడల్లో రాణించి సత్తా చాటాలి అన్న మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన మంత్రి. మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పాల్గొన్న పలువురు నేతలు. పండుగ సమీపిస్తున్న ప్రజలకు సంక్రాంతి కానుక ఏది అని ప్రశ్నించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు, వైకాపా హయాంలో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చేరవేశామని వెల్లడి. క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయి అని, యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలి అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక ప్రభుత్వ బాలుర హైస్కూల్లో నిడదవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేటి యువత క్రీడల్లో రాణించాలి అని అన్నారు. 14 బృందాలతో బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, సిఐ పివిజి తిలక్, ఎస్ఐ పి శోభన్ కుమార్, పీడీలు బి ప్రదీప్, కేవీడిఎం స్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు. సరైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, మనకి గ్రామీణ క్రీడలు ప్రధానంగా ఈ వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ కానివ్వండి, ఇవన్నీ గ్రామీణ క్రీడలు. ఇవి రాను రాను ఈ ఆటల మీద శ్రద్ధ తగ్గిపోతున్నటువంటి సందర్భం, ఆసక్తి తగ్గిపోతున్నటువంటి సందర్భాలు మనకు కనపడతా ఉన్నాయి. అందువల్ల పండగల సందర్భంగా వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొనే కంటే కూడా యువత పెడమార్గాన్ని వదిలిపెట్టి సరైనటువంటి మార్గంలోకి రావాలంటే ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని, మరో పక్కన దేహదారుఢ్యానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని నమ్మి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది పండగ సందర్భంలో ఇన్ని టీములు, ప్రమాణం 14 టీములు వచ్చినాయి అన్నారు. కొంచెం షార్ట్ నోటీస్ అవ్వడం వల్ల 14 అయినాయి, అదర్వైజ్ ఇంకా ఎక్కువ టీములు వచ్చేవనేటువంటి మాట చెప్పారు. అందరూ కూడా ఇక్కడ చాలామంది పరిచయం చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒకళ్ళిద్దరు తణుకుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ మంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే. ఏదైనప్పటికీ కూడా ఈ సమయంలో ఆహ్లాదం ఉండాలి, అదేవిధంగా ఆరోగ్యం ఉండాలి. ఈ రెండు ఉండాలంటే ఇలాంటి క్రీడలు చాలా అవసరం. ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది క్రీడాకారులకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, సరే నెగ్గడం, ఓడడం ఇవన్నీ కూడా లైఫ్లో కానీ ఆటల్లో కానీ సహజం. ఇది ఇలాగ బాగా ఆటం నేర్చుకున్నట్లయితే నెగ్గడం, ఓడడం అనేటువంటి దాన్ని సమానంగా స్వీకరించగలిగేటువంటి శక్తి మనకు వస్తే అదే క్రీడా స్ఫూర్తి. ఆ క్రీడా స్ఫూర్తిని మనం పెంపొందించుకోగలిగితే రేపొద్దున జీవితంలో మీరు ఎలా స్థిరపడాలన్నా దానికి ఆ గుండె నిబ్బరం మీకు ఏర్పడుతుంది. ఎక్కడైనా చిన్న చిన్న అపజయాలు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళగలిగే శక్తి క్రీడా స్ఫూర్తి ద్వారానే వస్తుందనేటువంటి మాటని మనందరం గట్టిగా నమ్ముతాం. అలాంటి క్రీడా స్ఫూర్తిని మీరు పెంపొందించుకోవాలనేటువంటి మాటని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందాక రాంబాబు గారు ఉటంకించినటువంటి అంశాలు, మినీ స్టేడియం ఇక్కడ నిడదవోలు పట్టణానికి కావాలనేది, దీనికి కొంత అంకురార్పణ జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. దీని మీద నేను కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నాను. మన క్రీడా మంత్రి గారితో మాట్లాడాను, సీఎం గారితో కూడా మాట్లాడాను. త్వరలోనే మన అందరూ కోరుకున్న విధంగా ఇక్కడ మినీ స్టేడియంని నిడదవోలు పట్టణంలో ఏర్పాటు చేయిస్తాను. దానికి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, విపక్ష నేతలు అయినా సరే వారి అనుభవం అవసరం అనుకుంటే తప్పకుండా స్వీకరిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు రాష్ట్రాల్లో అధికార విపక్షాలు అని తేడా లేకుండా అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడుతున్నాయన్నారు. తనకు ఎటువంటి బేజహాలు ఉండవు అని ఎవరి నుంచైనా సలహాలు తీసుకుంటానన్నారు. విద్యాసాగర్ రావు లాంటి వ్యక్తుల అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థి రాజకీయాలు సిద్ధాంతపరమైన విధానాలు లోపించడమే దీనికి కారణం. విద్యార్థి రాజకీయాలలో సిద్ధాంతపరంగా రాణించిన వాళ్ళు ఉంటే, అధికారం వచ్చినా రాకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం దశాబ్దాల కాలం పాటు ఆ సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళు, జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. అలాంటి విద్యార్థి రాజకీయాలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ
మనందరం కూడా ఒక స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మనందరం కూడా ఈ విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే చైతన్యం కోల్పోయి రాష్ట్ర అభివృద్ధిలో ఈరోజు మనం వెనుకబడే పరిస్థితి వస్తుంది. వీరు రచించిన వారి ఆలోచన, వారి అనుభవాలు రాబోయే విద్యార్థి రాజకీయాలలో ఎవరైతే రాణించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చదవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటి తరంలో బూరుగుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే, రెండవ తరంలో జైపాల్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళు రాణిస్తే, మూడో తరంలో చెప్పుకుందామన్నా కూడా గొప్పగా రాణించే పరిస్థితులు మన దగ్గర కనిపించడం లేదు. వారు అన్నట్టుగా శాసనసభలో ప్రతిపక్షము, పాలకపక్షము, ట్రెజరీ బెంచెస్, అపోజిషన్ బెంచెస్, గతంలో ట్రెజరీ బెంచెస్ వైపు నుంచి ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాలనుకున్న స్పీకర్ గారు మైక్ ఇచ్చేవాళ్ళు. సహజంగా ముఖ్యమంత్రి గారు కాబట్టి మైక్ ఇస్తారని ఒక భావన. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా ఎప్పుడు ఏలు చూపించిన స్పీకర్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చి, గతేడాది సంక్రాంతికి ఈసారి సంక్రాంతికి తేడా ఏమిటన్నది రాష్ట్ర ప్రజలకు అర్థమైంది అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు సంక్రాంతి కానుక ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో సంక్రాంతి నాటికి అనేక పథకాల రూపేణా లబ్ధిదారులకు అకౌంట్లలో నగదు జమ అయ్యేదని, తద్వారా ఆయా కుటుంబాలు సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకునేవారని చెప్పారు. నేడు కూటమి ప్రభుత్వంలో ప్రజలు పస్తులు ఉండేలా చేశారని ఆరోపించారు. పెద్ద పండుగ ఎవరికి వచ్చిందా అంటే తెలుగుదేశం పార్టీలోని ఆ కూటమిలో ఉన్న నాయకులకే పెద్ద పండుగ వచ్చింది, కానీ ప్రజలకు రాలే. ఇవాళ పత్రికలో రాశారు, పాత బకాయిలు చెల్లిస్తున్నారంట 6,700 కోట్లు. అది అద్భుతం, అమోఘం అని బ్యానర్ స్టోరీలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అప్పులన్నింటినీ, బకాయిలన్నింటినీ వేలాది కోట్లు తీర్చారు. మీకు తెలుసు, ఆ రోజు ఈనాడే రాసింది 100 కోట్లతో ఖజానా ఇస్తున్నాము జగన్ గారికి, ఆయన ఏం చేస్తాడు పథకాలని. 100 కోట్లతో చంద్రబాబు ఖజానా అప్పచెప్పినా చంద్రబాబు పెట్టిన బాకీలు తీర్చడంతో పాటు, ఆయన ఇచ్చిన బాకీలతో పాటు పథకాలను కూడా సమర్థంగా అమలు చేసిన చరిత్ర ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పాత బాకీలు ఏదో 6,700 కోట్లు తీర్చి అది కూడా పండగలాగా చెప్తున్నారు. సుమారు 3,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు ఉంటే ఇవాళ మీరు తీర్చేది ఎంత? ఒక విడత అంటున్నారు 700 కోట్లు. ఆ 700 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం పండుగ. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాల ఉత్సవాలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంభల శ్రీనివాసరావు ₹1,00,000 భారీ విరాళాన్ని అందించారు. శ్రీరంగపట్నం గ్రామంలో రైజింగ్ వారియర్స్ రామాలయ గౌరీ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో గౌరీ చౌక్ వద్ద ఈ నెల 9 నుండి 15 వరకు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలకు విరాళం ఇవ్వాలి అని శ్రీనివాసరావు కోరారు. వెంటనే స్పందించిన కంబల శ్రీనివాసరావు ₹1,00,000 భారీ విరాళాన్ని కమిటీ సభ్యులకు అందించారు. సందర్భంగా కంబల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరంగపట్నం గ్రామం అంటే తనకు ఎంతో ఇష్టమని, తన సొంత కుటుంబం లాంటిదన్నారు. బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, ఈనకోటి బాపన్న దొర, లామర్ల రాంబాబు, వరసల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే. శ్రీరంగపట్నం నుంచి మా కుటుంబం అనుకునే ఆ ఊరు శ్రీరంగపట్నం నుంచి రైజింగ్ వారియర్స్ పేరు మీద బొడ్డేటి ఆది ఆధ్వర్యంలో, అలాగే మిగతా కుర్రోళ్ళందరూ ఆధ్వర్యంలోని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. వారికి దాదాపుగా ₹3,00,000 దాకా ఖర్చు అవుతుంది ప్రజలు కట్టని చెప్పానన్నారు. ఊరంతా బాగా చేసుకుంటున్నారు. దాని నిమిత్తంగా నేను ₹1,00,000 ఇస్తానని చెప్పాను. వారికి ఈ రోజు ₹1,00,000 అందజేయడం జరుగుతుంది. అది వాళ్ళు ఘనంగా చేసుకోమని చెప్పాను. అది వీళ్ళంతా కూడా రాబోయే కాలంలో రాజకీయాలను సరిగ్గా అర్థం చేసుకునే అవగాహన కల్పించడం విషయంలో వాళ్ళకి అందరికీ తోడ్పాటు చేస్తూ, వీళ్ళందరికీ ఎప్పుడు కూడా దాదాపుగా శ్రీరంగపట్నంలో 8-10 ఆలయాలకి అన్నిటికీ కూడా ప్రతి కమిటీకి కూడా నేను ధన సహాయం చేయడం జరిగింది. అలాగే వీళ్ళకి ఇప్పుడు ఈ యువతకు కూడా నేను ధన సహాయం చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబా శ్రీనివాసరావు. ప్రజలు ఇచ్చిన అధికారంతో మంచి చేయడానికి ప్రయత్నం చేయాలే తప్ప రోమన్ చక్రవర్తిల తమదే సామ్రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు
పేపర్ మిల్ యూనియన్ నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి వ్యాఖ్యానించారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్ చౌదరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని, పేపర్ మిల్లులో అసలు ఏం జరిగిందో, అక్కడ విధి విధానాలు ఏమిటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం ఆదిరెడ్డికి తగదని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎన్వి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పన ప్రభాకర్, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఊగిపోయే మనిషి ఓ 10 మందిని అక్కడ పెట్టడం, గేట్ పెద్దగా 20 మందిని పెట్టడం అంటే ఏంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు? నీకు 2 పిల్లలు ఉన్నారు, ఆ భవిష్యత్తు ఏంటో ఆలోచించావా? నువ్వు మా మీద ప్రెస్ మీట్ పెడతావు ఏంటిది? పైగా నువ్వు పార్టీలో జాయిన్ అవ్వాలి, నాయనకాలు తిరగాలి, కానీ నువ్వు గనికృష్ణ బుజ్జి చూదరి వెనకాల తిరిగితే మటుకు పద్ధతిగా ఉండదు. గనికృష్ణ ఇవాళ పేపర్ మిల్లో పేరు చెప్పే వాళ్ళ పార్టీలో నాయకుడు అయ్యాడు, లేకపోతే వెనకాల ఉన్నాడు. ఈ టైప్లో వాళ్ళ పార్టీ నాయకులే విమర్శించుకుంటే చెప్తున్నాడు పచ్చిపోతుంది. ఆయన చెప్పుకుంటే సిగ్గుచేయడు. ఇప్పుడు అది మొత్తం పెట్టమనండి, అది ఏమేమి మాట్లాడే తెలుస్తుంది, అక్కడ కెమెరా. కాబట్టి ఇలాంటి నీచమైన రాజకీయాలు, బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు. ఎంతసేపు భర్త గారు ఉన్నప్పుడు ఓ రాజకీయం ఒక అలాగా ఉండేది, ఏదో డెవలప్మెంట్ ఏదో చేసుకుంటే వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటా, పార్కులు సుందరంగానే చేసుకుంటా, రోడ్లు వేసుకుంటా, సిమెంట్ రోడ్లు వేసుకుంటా, అలాగే మానుకోటి ఫ్లైఓవర్ కట్టి ఇవన్నీ చేసుకుంటా డెవలప్మెంట్. నువ్వేం చేస్తున్నావు అంటే ర్యాంపులు ఇసుకాదందా, చీట్ల వ్యాపారం ఉన్నది 40% పెరిగిపోయి, మరి బ్లాక్మెయిల్ చేస్తే చీట్ల వ్యాపారం పెరగదా? మళ్ళీ నిన్న 50 నిమిషాలు మాట్లాడే ఇంగ్లీష్ సినిమాలు అది మనం సేపు అంటే ప్రతిదానికి మన కౌంటర్ వచ్చు. రెండోది దీపు ఒకటి మాట్లాడు, నాంసాయి దీపు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం ఆర్ కొత్తూరు గ్రామంలో మేల్కొల్పు సమ్మేళనం నిర్వహించారు. స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని సమరసత్తా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8వ మేలుకొల్పు భజన బృందాల మహాసమ్మేళనం తెల్లవారుజామున జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూ సేన ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాసు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెల్లవారుజాము నుండే రావికమతం మరియు బుచ్చియపేట మండలాలకు సంబంధించి సుమారు 2000కు పైగా భజన బృంద సభ్యులు గ్రామంలో హరినామ సంకీర్తనలతో ఊరేగింపు నిర్వహించారు. ఇలా చెప్పి ఈసారికి పేపర్ చిరిగింది, మళ్ళీ వస్తే అర్థమైందిగా. కాబట్టి ఎవరిదానికి ఇచ్చేయండి. నా పేరు రాకీ, ఐ విల్ ప్లే హాకీ, ఉంచుకోను బాకీ అంటే ఎవరిదానికి ఇచ్చేయండి. నానా వాళ్ళని కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేయండి, అవ్వకపోతే ఎరాడికేట్ చేయండి. దేశం ధర్మం మనకు ముఖ్యం, దేవాలయాలు ముఖ్యం, మనకు ఉండాల్సిన సఖ్యం. భారత్ మాతాకి. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో చింతలపూడిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన పలువురు సాంప్రదాయ వస్త్రాలు ధరించి సంక్రాంతి సంబరాలలో బహుమతులు గెలుచుకున్నారు. సంక్రాంతి తెలుగింటి పండుగ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు చీకొట్టడంతో మతి భ్రమించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ రాజమండ్రి ఇక్కడ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు అని నగర తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాసియం ప్రసాద్, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చాపల చినరాజు, 47వ డివిజన్ ఇన్ఛార్జ్ బేసరి చిన్ని మీడియాతో మాట్లాడారు. భరత్ ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని ఆరోపించారు. ఏం చెప్పినా అధికారులు వింటున్నారనుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు అతడిని ఢిల్లీ నుండి గల్లీ స్థాయికి దించేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన పవర్ఫుల్ లేనని, ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే కావడంతో రెండింతలు పవర్ఫుల్ అయ్యారని తెలుసుకోవాలి అని హితవు పలికారు. సమావేశంలో టీడీపీ నాయకులు సలాలి ఆనంద్, చింతపల్లి నాని, కందికొండ ఆనంద్, షేక్ బషీర్, దుత్తరపు గంగాధర్, మామిడి శ్రీను, బూరా రమణ, కానేటి ప్రభుదాస్, మేడికొండ అప్పారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి అటువంటిప్పుడు పెద్ద పెద్ద కొట్లు పోగేసినటువంటి ఇసుకను తోసేస్తున్నప్పుడు ఇవాళ గేదెలు కాస్తా ఉన్నావా? వెళ్ళి ఆశ్చర్యపడాలి.
ఎలా అంటే ఆకాశంలో చుక్కలు లెక్కెడుతున్నావా? మాట్లాడిచి ఇసుకను దోచేశారు, వేలాది కోట్ల రూపాయలు దోచేశారు అని ఆంధ్రప్రదేశ్ వాసుల మీద పడి ఏడుస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత నాయకులతో నువ్వు మాట్లాడుకోండి, ఇసుకను మళ్లించేసింది నువ్వని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. అధికారంలోకి మేము వచ్చి ఆ యొక్క గారు ఏమైంది మీకు రిజల్ట్? 75,000 మెజారిటీ ఇచ్చారు ఆల్రెడీ వాసి గారికి. మళ్ళా అదే రాజకీయం చేస్తా ఉన్నాము. ఇప్పుడు మళ్ళా ఇది అవడం మళ్ళీ కొత్తగా పాత ప్రవహించవద్దు. ఏదో ఇష్టసరంగా మాట్లాడుతూ ఉన్నాడు. సుమారుగా 550 మందిని పర్మనెంట్ చేసేట్టు అన్నాడు. 550 మందిని పర్మనెంట్ చేసి ఉంటే నీకు దమ్ముంటే ఈరోజు కార్పొరేషన్ సెంటర్ లో నిలబడే నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. నీ ఒంటి మీద భక్తులో ఉంటే కబడ్డా ఆడ కార్మికులు ఏం చేస్తారా? నీకు 550 మందిని పర్మనెంట్ చేస్తావు కదా, 550 మందిని పర్మనెంట్ చేసి ఉంటే పర్మించోది. నీకు దమ్ముంటే నువ్వు పేపర్ మీద గేట్ నిలబడేది. రేపు అనే రోజు మరి కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ లో కనబడలే. ఎందుకాక మొన్న జాంపేట ఎలక్షన్ లో కనబడలే. అలాగే నువ్వు గెలిపించుకున్నాను అన్న ఇండిస్పేట బ్యాంక్ చైర్మన్, బ్యాంక్ పాలకవర్గం ఈ రోజు నీ దగ్గర ఉందా? నువ్వు అది ఆలోచించుకొని నిన్ను నువ్వు హీరోలాగా అనుకుంటూ నువ్వు పొలిటీషియన్ అనుకుంటూ నువ్వు ఫీల్ అవడం తప్పితే ఎంపీ భరతరామ్ గారు, మీరు రాజమండ్రి ప్రజలకి ఏ సామాజిక వర్గానికి కూడా మీరు చేసింది ఏమీ లేదు. అది మీరు గుర్తించి ఇక మీద ఎప్పుడైనా ఆదిరెడ్డి వాసు గారి కుటుంబం కోసం, ఆదిరెడ్డి ఫ్యామిలీ కోసం, ఎన్డీఏ కూటమి కోసం మీరు మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పేసి మేము మీడియా పూర్వకంగా సంబంధించిన వాళ్ళని ప్రచార రథాన్ని కాల్ చేశారన్న. ఆ రోజున చాలా స్పీడ్గా అయిపోయే ప్రచార రథం కండి. మరి అటువంటిప్పుడు పెద్ద పెద్ద గొట్లు పోగేసినటువంటి ఇసుకను దోసేస్తున్నప్పుడు నువ్వేనా గేదెలు కాస్తా ఉన్నావా? వెళ్ళి ఆశ్చర్యపడాలి. ఎలా అంటే ఆకాశంలో చుక్కలు లెక్కెడుతున్నావా? మాట్లాడిచి ఇసుకను దోచేశారు, వేలాది కోట్ల రూపాయలు దోచేశారు అని ఆంధ్రప్రదేశ్ వాసుల మీద పడి ఏడుస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత నాయకులతో నువ్వు మాట్లాడుకోండి, ఇసుకను మళ్లించేసింది నువ్వని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. అధికారంలోకి మేము వచ్చి ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్న సమయంలోని ఏదైతే అప్పుడులో నీకు సహకరించినటువంటి అధికారులతో ఆ ఇసుకను దోచేస్తామనేది ఒక సమాచారం. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక స్థలాల్లో పేరెనికగన్న తిరుమల తిరుపతి దేవస్థానంలోనే జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ పార్లమెంట్ సభ్యుడు జీవి హర్షకుమార్ అన్నారు. ఈ సంఘటనలో దేవస్థానం చైర్మన్ ఈవో, అదనపు ఈవోలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని, లేకుంటే తాను కోర్టును ఆశ్రయించి పిలివేస్తానని ఆయన అన్నారు. రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా దురదృష్టకరమైన సంఘటన తిరుపతిలో జరిగింది అని, వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఏర్పాట్లు చేయాలో అనే దానిపై పాలకవర్గం అధికారులు సమగ్రమైన సమావేశాన్ని ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. ఈ రోజు వరకు మనం వినలే, కానీ ఉప్సలాక్లో 6 మంది చనిపోయారంటే వెరీ సాడ్ ఇన్సిడెంట్. ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిన పరిస్థితి. ఒక పుణ్యక్షేత్రం, వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది టాపెస్ట్ పిల్గ్రిమ్ సెంటర్. అది రోజుకి 4 కోట్లు ఆదాయం వచ్చే సరాసరి. అటువంటి వైకుంఠ ఏకాదశి అన్నదే హిందువులకి చాలా పవిత్రమైన రోజు. ఆ రోజున భక్తులు ఎక్కువ వస్తారని తెలుసు, దానికి టికెట్ కూడా పెట్టారు. మరి ఎటువంటిప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం? ఇది ఈ ఇన్సిడెంట్ ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం. ఎందుకంటే ఇలా చంద్రబాబు నాయుడు టూర్లో కానీ అయితే పవన్ కళ్యాణ్ టూర్లో ప్రభుత్వంలోని రుకలకులన్నీ కూడా బట్టబయలు. ఒకటేంటంటే
మోటార్ సైకిళ్ల దొంగతనాల కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్స్ దోపిడీకి పాల్పడిన వారి నుంచి సుమారు 35 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అయితే ఈ కేసులో అసలు దొంగల్ని వదిలేశారని, ఈ విషయంలో అమాయక రైతులే మోసపోయారని చెప్పారు. దొంగల నుండి డబ్బు రికవరీ చేసి వాటిని రైతులకు అందజేయాలన్నారు. అసలు నిందితులను విడిచిపెట్టడం వల్ల ఇంకా మరిన్ని ఘటనలు జరిగే ప్రమాదం ఉంది అని వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సోము, సతీబాబు, పిల్లి చిన్న, నామా, దొరబాబు, కోరుప్రోలు శ్రీను తదితరులు పాల్గొన్నారు. దొంగతనాల విషయం ఇది మంచి పరిణామం. అంటే ఎక్కడ కాలేజీల దగ్గర చూసినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ గంజాయి కార్యక్రమాలు అన్నవి జరుగుతున్నాయి. ఒక పిఠాపురం కాదు, టోటల్ ఓవరాల్గా జిల్లా ఎక్కడ ఏ కాలేజీలు చూసినా యువత తప్పుద్రోవ పట్టడానికి ముఖ్య కారణం ఈ గంజాయి అవైలబిలిటీ. దాని మీద ఉక్కుపాదం పెట్టవలసిన బాధ్యత పోలీసుకు ఉంది. అదేవిధంగా దొంగతనం, దానికి మంచి ఉదాహరణ ఒకటి చెప్తా. జంగారెడ్డిగూడెంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తికి ఒక మార్కెటింగ్ టీం మన జిల్లాలో ఉంది. మోటార్ సైకిల్ దొంగతనం చేసి మార్కెటింగ్ టీం 35 మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది. 35 సైకిళ్ళు మోటార్ సైకిల్. వైకుంఠ ఏకాదశి ముక్కోటి పర్వదిన సందర్భంగా విశాఖ జిల్లా గాజువాక పారిశ్రామిక వాడలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇక్కడ ఉడా కాలనీలోని కొలువైన పద్మావతి ఆండాల్ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. గర్భగుడిలోని మూల విరాట్కు విశేష అలంకరణ చేసి అర్చకులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. ముక్కోటి నాడు దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం అని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. వైకుంఠనాథుని దర్శనం ఎంతో విశిష్టవంత కలిగి ఉంది అని ప్రధాన అర్చకులు వెంకటరమణాచార్యులు, అర్చకులు రామకృష్ణాచార్యులు తెలిపారు. తెల్లవారుజాము నుండే భక్తులు వేలాదిగా తరలివచ్చారని, ఆలయానికి వచ్చే భక్తులకు కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా న్యూ పోర్ట్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఉత్తర ద్వార దర్శనం చాలా బాగా అయింది. అసలు కళ్ళు పట్టవు చూడడానికి దేవుడికి. చాలా చాలా హ్యాపీ అండి ఇవాళ దర్శనం చేసినందుకు దేవుడికి. గోవిందా గోవిందా. ఇప్పుడు కూడా ఈ దేవాలయంలో అన్ని కూడా చాలా బాగా చేస్తారు. ఏర్పాట్లు అన్ని కూడా ప్రసాదాలు కానీ లేకపోతే ఏది కూడా డిస్టర్బెన్స్ అన్నది ఉండదు. చాలా బాగా చేస్తారు. సో అలాగే ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేశారు. అన్ని ఏర్పాట్లు కానీ ఎవరు గుద్దుకోకుండా అంతా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా బాగా చేశారు. డెకరేషన్స్ కానీ ఫుడ్ కానీ అన్ని కూడా చాలా బాగా చేస్తారు. ఎప్పుడు కూడా శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 20 సంవత్సరోత్సవాల నుంచి కూడా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ కార్యక్రమాలు జరిపించుకుంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం విశేష ఉత్సవం. దీనినే వైకుంఠ ఏకాదశిని, ముక్కోటి ఏకాదశిని అని పిలుస్తూ ఉంటారు. ఏమి ఈ ముక్కోటి ఏకాదశికి విశేషమేమయ్యా అంటే, ముక్కోటి మంది దేవతలు కూడాను ఈ రోజున వెళ్లి వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణమూర్తి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నటువంటి వారై ఉన్నారట. స్వామి ఆతత్రాణవరాయణ, ప్రభు నారాయణ, మాకు వచ్చేటువంటి రాక్షసుల ద్వారా వచ్చేటువంటి కష్టములన్నీ కూడా మాకు తీర్చు అని చెప్పి, అందుకని చెప్పి ఉత్తరాయణం పుణ్యకాలంలో వచ్చేటువంటి ముందు ఏకాదశి, ఈ యొక్క ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ మొరపెట్టుకున్నటువంటి దేవతలందరూ కూడాను స్వామి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోగా ఈ రోజు వారందరికీ కూడా అభయాన్ని ఇచ్చి ఉత్తర ద్వారంలో మీకు అందరికీ కూడా సేవ చేయిస్తూ ఉంటాను, సేవ సాగిస్తూ ఉంటాను అని చెప్పినటువంటి వాడై ఉన్నాడు. ఆ రోజు నుంచి ఇలాగాయితూ ఈ రోజు వరకు కూడా విష్ణాలయాల్లో, ప్రతి విష్ణాలయాలలో కూడాను ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని విశేషంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవా కార్యక్రమం, ఆ తర్వాత 2 గంటలకు ధనుర్మాస సేవా కార్యక్రమం, సుమారుగా 4:15 గంటలకు స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం స్వామికి కొత్తగా వైకుంఠ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండపంలో ఉత్తర ద్వార దర్శనాన్ని స్వామి ఉత్తరం వైపుగా శ్రీదేవి, భూదేవి ఉభయనేత్రమాలతో వెంచేసి స్వామి సేవ సాగిస్తూ ఉన్నాడు. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినంలో ఉండేటువంటి ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు రాత్రి 9 గంటల వరకు కూడా స్వామికి
ఉత్తర ద్వారంలో వేంచేసి ఉంటాడు. కావున 50 మంది పుర ప్రజలు భక్తులు అందరూ కూడా వేంచేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. తన ఇంటి ముందు ఉంచిన ఆటోను కొంతమంది రాత్రి సమయంలో తగులబెట్టిన బాధితుడు జనార్దన నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట 13వ వార్డు సంపంగి నగర్లో నివాసం ఉంటున్న బాధితుడు ఆటో తోలుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన కుటుంబ పోషణకు ఆధారమైన ఆటోను దక్షిణ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ కుప్పం మండలం ఆవులనత్తం గేట్ గ్రామవాసి అయిన తను కొంతకాలంగా కొత్తపేట సంపంగి నగర్లో బాడుగ ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. అద్దె చెల్లించి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు గత కొంతకాలం క్రితం పట్టణంలో ఆకతాయిలు తమ ఇంటి వద్ద గొడవ చేస్తున్న క్రమంలో ఆకతాయిలను తాము వారించడం జరిగిందన్నారు. దాన్ని అలసగా తీసుకున్న ఆకతాయిలు తన కుటుంబ పోషణకు ఆధారమైన ఆటోను దగ్ధం చేసి తమ జీవనంపై పెనుదెబ్బ వేసి కక్ష సాధించుకున్నారని ఆరోపిస్తున్నారు. నా సొంతూరు ఆవులనత్తం గేటు, నేను ఇక్కడ బాడిక్కుంటా సంపంగి నగరు. నేను 11 గంటల రాత్రికి ఇక్కడ ఆటో నిలిపేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయినాను. ఒక 2 నుంచి 3 గంటల సమయంలో లేచి చూస్తే బాత్రూమ్ పోయేటప్పుడు అగ్గి మండుతూ ఉండే. వచ్చి ఆర్పేసి అప్పుడే పోలీస్ స్టేషన్కి పోయి సార్ వాళ్ళకి చెప్పి తోరుకు చెప్పినాను. ముందు మా ఇంటి పైన దాడి రాళ్ళు కూడా వేసినారు. ఆ పిల్లోళ్ళ పేర్లంతా నా దగ్గర ఉంది. ఈ మరి నన్ను అప్పుడప్పుడు అటాక్ చేసి 2-3 సార్లు నుంచి మీరు ఖచ్చితంగా డిసిజన్ తీసుకోవాలని చెప్తున్నాను. కార్తీక్ అనే పిల్లోడు, తరుణ్, వీళ్ళంతా గ్యాంగ్ ఉంది సార్ పేర్లు. వాళ్ళకి వచ్చి మా అమ్మాయి ఒకటి ఉండే, ఆ గొడవల్లో ఒకసారి కొట్టిన ఇక్కడ వచ్చిన దానికి అప్పటి నుంచి నా పైన కసి పెట్టుకున్నారు. అవునా, కక్షపూరితంగా కాల్చినారు. దీనిపై పోలీసు సారాలు తగు చర్యలు తీసుకొని నాకు బీదోనికి న్యాయం. వార్తలోని ముఖ్య అంశాలు. నేటి యువత క్రీడల్లో రాణించి సత్తా చాటాలి అన్న మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన మంత్రి. మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పాల్గొన్న పలువురు నేతలు. పండుగ సమీపిస్తున్న ప్రజలకు సంక్రాంతి కానుక ఏది అని ప్రశ్నించిన మాజీ మంత్రి కురసల కన్నబాబు, వైకాపా హయాంలో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చేరవేశామని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.